ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఈ యొక్క దానియేలు రివల్యూషన్ యొక్క సెమినార్లో ఈ యొక్క 8వ రోజు మన జీవితాల్లో అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు. గత 7 రోజులు కూడా చక్కని వర్తమానాలతో దేవుడు మనందరినీ కూడా ఆత్మీయంగా బలపరిచినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క 8వ రోజు ఈ యొక్క 7వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేయటానికి దేవుడు మనకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటానికి మనందరము కూడా ప్రారంభ పాట పాడుకుని అటు తర్వాత ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ముందుకు కొనసాగింప చేద్దాం. దయచేసి మన మధ్యన ఉన్నటువంటి విశ్వాసులు ముందుకు వచ్చి ఒక పాట పాడి ఒక పల్లవి ఒక చరణం పాడి దేవుణ్ణి మహింపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్. సాంగ్ నెంబర్ 146 అండి. యెహోవా నామము యథార్థమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. లోకమునకు పంపగా యెహోవా నీ నామము.
బలమైనది, ఆ ఎంతో బలమైనది. హల్లెలూయా. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర పరిశుద్ర మహోన్నతుడ కృపగల తండ్రి, మీ దయగల హస్తంతో మమ్మల్ని ఇంతవరకు కూడా సజీవ లెక్కలో కాచి కాపాడి మరి యొక్క సాయంత్రకాల సమయాన్ని మీరు మాకు ఇచ్చి మిమ్మల్ని స్తుతించడం కాను మాకు ఈ తరుణం ఇచ్చినందుకు వేలాది స్తుతులు స్తోత్రాలు యేసయ్య. మీరే మాకు తోడు నీడుగా ఉండండి తండ్రి. మీ చిత్తానుసారంగా మేము జీవించి తండ్రి మీ యొక్క బిడ్డలుగా మేము వర్ధిల్లులాగా మాకు సహాయం చేయండి ప్రభువా. తండ్రి అన్నేమైతే చెప్తారో అదంతా కూడా మేము మనసులో పెట్టుకుని తండ్రి మీ యొక్క అడుగుజాడులో నడిచి మీ బిడ్డలుగా మేము జీవించి తండ్రి మేము ఎక్కడ కూడా సాతాను శోధనలో పడుకోకుండా మీ యొక్క బిడ్డలుగా జీవించలాగా మాకు సహాయం చేయండి తండ్రి. అన్న చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మేము మనసులో పెట్టుకుని దాన్ని అనుసరించు మేము జీవించలాగా మాకు సహాయం చేయండి తండ్రి. ఇంకా ఎవరైతే రాలేనున్నారో తండ్రి వాళ్ళందరినీ తొందరగా తోడుకుని రండి తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా పేరు పేరు చెప్పిన ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఇది నా దేవుని వల్లనే కానీ ఎవరి వలన సాధ్యం కాదని మళ్ళీ వాళ్ళు మీకు సాక్ష్యం ఇచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. మీరే మాకు తోడు నీడుగా ఉంటారని మా కొరకు శిలువపై వేలాడిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చక్కని పాట పాడి దేవుని మహింపరిచిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఓకే, నిన్నటి రోజు మనము ఈ యొక్క 8వ అధ్యాయం 7వ అధ్యాయం గురించి మనం నేర్చుకుని ఉన్నాం. అందులో కూడా ఇది కంప్లీట్ చేయటానికి మనము సమయం మనకి సరిపోలేదు, అవును కదండి. కారణం ఏంటంటే ఈ యొక్క ప్రవచనములోని 4 మృగాల యొక్క స్థితి ఏమై ఉన్నది అనేటువంటిది మనము నేర్చుకున్నాం. దానికి కొన్ని సింబాలిక్గా ఏవైతే గుర్తులు ఇవ్వబడ్డాయో వాటన్నిటి గురించి కూడా మనము నిన్నటి రోజు నేర్చుకున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఇంత గొప్ప ధన్యత మనందరికీ అనుగ్రహించినందుకు మొదటగా ఆయనకు ధన్యవాదాలు మనం తెలియపరచుకొని మనము ముందుకు కొనసాగేటువంటి బిడ్డలుగా మనం ఉండవలసినది. ఈ ప్రవచనమందలి 4 గొప్ప రాజ్యాలు అని ఒక భక్తుడు తెలియపరచడం చూసాం. అలాగనే మరొక భక్తుడు ప్రవచనములోని 4 మృగాలు అని దీనికి హెడ్డింగ్ ఇవ్వటం చూసాము. ఇది మనం నేర్చుకున్న విధానాన్ని బట్టి దేవుడు తను తాను బయలుపరుచుకున్నటువంటి స్థితిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇందులో మనము 4వ మృగానికి వచ్చేసరికి ఇక్కడ దానికి ఉన్నటువంటి లక్షణాలు, దాని ఏ రీతిగా తరువాత అది ముందున్నటువంటి వాటన్నిటికంటే కూడా ఏ రీతిగా అది విభిన్నంగా ఉన్నది అనేటువంటిది మనము నేర్చుకోవటం అనేటువంటిది జరిగింది. అందులో ముఖ్యంగా మనం చూసినప్పుడు దానియేలు 7వ అధ్యాయము 7వ వచనములో ఉన్న మాటను మరొకసారి ధ్యానం చేద్దాం. పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమును అగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్యములు గలది. దానికి పెద్ద ఇనుపదంతములను 10 కొమ్ములను ఉండును. అది సమస్తమును భక్షించుచు తుత్తునీలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అణగదొక్కుచుండెను. ఇది ఈ యొక్క మృగము గురించి నేర్చుకుంటున్నప్పుడు దానికి ఉన్నటువంటి 10 కొమ్ముల గురించి, అది సమస్తమును కూడా కాళ్ళ క్రింద అణగదొక్కటం గురించి మనము ఈరోజు ఆ యొక్క 10 రాజ్యాలు 10 కొమ్ములు ఏంటి అనేటువంటిది మనం వాటిని చూసిన తర్వాత ఆ యొక్క తరువాత వచ్చినటువంటి 8వ వచనంలో, ఎందుకంటే నిన్నటితో మనము ఆ 10 కింగ్డమ్స్ని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం.
అది ఓల్డ్ నేమ్స్ కానీ ఆ, ఈ రోజుల్లో కొత్తగా న్యూ నేమ్స్ ఏమైతున్నాయో వాటన్నిటిని కూడా మనము నేర్చుకోవటం జరిగింది. 8వ వచనం నుంచి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఆ. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్ముకు మానవుల కన్నులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఇది ఈ యొక్క 8వ వచనంలో చూసింది బట్టి మనం చూస్తే ఈ కొమ్ముకున్నటువంటి ఆ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయట. ఈ కొమ్ము ఎదగడానికి, చిన్న లిటిల్ హార్న్ అనే ఎదగడానికి దానికి స్థలం ఇచ్చేటండి మనం ఇక్కడ 3 తీసివేయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క చిన్న కొమ్ముకి ఎలాంటి స్వభావం ఉందంటండి, మానవ కన్నులు లాగా కన్నులుండి గర్వంగా మాట్లాడేటువంటి నోరు కూడా ఉన్నదంట. ఇది మనం చూసినప్పుడు అంటే చిన్న కొమ్ము యొక్క వివరణ ఏ రీతిగా ఉందో అనేటువంటిది ఇక్కడ మనము చూస్తున్నాం. ఎలాగ ఉంటుందట, ఆ కొమ్ము అనే పదములో ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి స్థితి తమ్మును తాము కాపాడుకోవటానికి ఉపయోగపడే వస్తువుగా మనం ఇక్కడ చూస్తున్నాం. రెండోది ఏంటంటే కొమ్మిది సామాన్యంగా అధికారానికి సూచిస్తుందని మనం ముందుగానే ఆ సింబల్స్లో మనం చూసుకున్నాం. సింబాలిక్గా చెప్పారు ఇలాగా కొమ్ములు అంటే ఏంటి అనేటువంటిది. అలాగే మూడవది ఏంటంటే ఆ కొమ్ము మొదట్లో ఎలా కనబడిందంట, 8వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? ఇదే దానియేలు 8వ అధ్యాయం 9వ వచనం. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. చూడండి, చాలా చిన్నగా కనపడింది మొదట్లో, కానీ ఎంతగా అది పెద్దదిగా మనం పెరిగింది అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాం. ఆ కొమ్ము ఎంత పెద్దదిగా పెరిగింది అనేది. అది పెరుగుతూ ఆ 10 కొమ్ముల్లో 3 కొమ్ముల్ని పక్కకి అంటే పెరికివేయటువంటి తీసివేసేటువంటి స్థితి మనం అంటే ఇందాక ఒక చిన్న కొమ్ము అంటేనే అది ఎలాంటిదో మనం ఇక్కడ చూసాము, ఏ రీతిగా ఉంది అనేటువంటిది మనం చూసాం. అలాగే ఈ చిన్న కొమ్ముల్లో ఈ 10 కొమ్ముల్లో 3 కొమ్ములు తీసివేయబడ్డాయంటే దాని అర్థం కూడా ఏంటి, అక్కడ ఆ 3 రాజ్యాలు అక్కడ నుంచి తొలగించబడ్డాయని మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. అలాగే ఈ కొమ్ముకున్నటువంటి మరొక లక్షణం గురించి కూడా చదివాం మనం 7వ వచనంలో. ఏంటది, ఆ మానవ కన్నులను ఉన్నట్టుగా ఆ కన్నులు ఉన్నాయటండి. మానవ కన్నులు ఉన్నట్టుగా మనం దానికి ఉన్నాయని మనం ఇక్కడ చూస్తున్నాం 8వ వచనంలో కదండి. 7వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాట అది. ఇలాంటిది వీటన్నిటిని బట్టి మనం ఆలోచించినప్పుడు ఇది విశ్వవ్యాప్తంగా అధికారం కలిగి ఉన్నది అనేటువంటిది ఒక అర్థం మనకి ఇక్కడ తెలియపరుస్తుంది. 2 క్రానికల్స్లో ఈ యొక్క మాటను మనకి తెలియజేస్తున్నాడు. 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 7వ వచనం. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 7వ వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనానీ యూదారాజైన అసాయద్దుకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొని కొంటివే. గొప్ప దండై వచ్చిరి కదా, అయినను నీవు యెహోవాను నమ్ముకొని నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించను. ఎందుకంటే ఇది ఏ రీతిగా విశ్వవ్యాప్తంగా యొక్క ప్రబలింది అనేటువంటిది మనం చూడటానికి ఇక్కడ ఉంది. కనుక ఈ చిన్న కొమ్ము విశ్వవ్యాప్తమైనటువంటి అధికారం ఎలా చేజెక్కించుకుందంటే, అప్పట్లో మనం ఇందాక నిన్నటి రోజు చెప్పినట్టుగా జస్టీనియన్ చక్రవర్తి తన అధికార సభలో ఆయన 2 శాసనాలని అధికారికంగా వెలువరించాడు. ఒకటి ఏంటది, తూర్పు మరియు పశ్చిమ రోమా సామ్రాజ్యంలో క్రైస్తవ సంఘాలన్నిటినీ స్థానిక రోము నగర బిషప్ అంటే కాపురిగా ఉండేటువంటి వారిని అధికారిగా ఉంటాడని చెప్పాడు. అలాగే తర్వాత ఈ యొక్క చిన్న కొమ్ముకుండేటువంటి ఆ యొక్క దాన్ని ఏమనొచ్చు అంటే
చిన్న కొమ్ము యొక్క మాటను మరొక రీతిగా మనం చెప్పడానికి ఇక్కడ ఈ యొక్క పోపుకు వ్యతిరేకంగా నిలబడినటువంటి రాజ్యాలు అక్కడ కొంచెం ఒక 3 రాజ్యాలు ఉన్నాయి. ఏమేవి? 10 కింగ్డమ్స్లో 10 కింగ్డమ్స్లో కూడా 10 రాజ్యాల్లో ఒక 3 రాజ్యాలు ఉన్నాయి. 10 పేర్లు మనం చదువుకున్నాం కదా నిన్న. అలెమని, పెరూలి, సువేయి, ఫ్రాంకుల్, బర్గిండియన్లు, ఆంగ్లో సాక్సాన్లు, ఆస్ట్రగోతులు, వేండళ్ళు, లంబర్డ్స్, విసిగాతులు. ఈ యొక్క 10 రాజ్యాల్లో 3 రాజ్యాలని ఆ యొక్క వ్యతిరేకంగా, పోపుకు వ్యతిరేకంగా ఉండటంలో వాటిని తీసివేసేటువంటి పరిస్థితి వచ్చింది. మొట్టమొదటిది ఏంటంటే పెరూలి. మనం రెండో రాజ్యంగా మనం నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం. 10 రాజ్యాల్లో రెండో పేరది పెరూలి. రెండోది వేండల్, 8వ పేరుగా మనం చూస్తాం. అందులో మనం ఆల్రెడీ నిన్న రాసుకున్నాం వేండల్. మూడవది 7వ పేరు ఏంటంటే ఆస్ట్రోగాతులు. ఈ 3 రాజ్యాలు కూడా పోపుకు వ్యతిరేకంగా ఉండటం వలన వారు దాన్ని తొలగించి ఈ చిన్న కొమ్ము ఏదైతే ఉందో లిటిల్ హార్న్, ఇది చాలా విస్తారంగా పెరగటానికి అవకాశం కలిగింది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈ 3 రాజ్యాల సిద్ధాంతం ఏంటంటే యేసుక్రీస్తు దేవునితో సమానుడు కాదు అని వారు ఆ సిద్ధాంతాన్ని చూపించారు. యేసుక్రీస్తు దేవునితో సమానుడు కాదు అనేటువంటి, అందువలన ఈ 3 రాజ్యాలని నిర్మూలించబడ్డాయని ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. ఇందులో జస్టీనియన్ చక్రవర్తి కాన్స్టాంటినోపుల్ నుండి ఉత్తర ఆఫ్రికా వరకు గల వేండల్ను నాశనం చేయడానికి ఆయన తన సైన్యాధ్యక్షుడైనటువంటి బెలీసరస్ను పంపి వారి మధ్య ఆ యొక్క యుద్ధంలో వేండల్ను పూర్తిగా తొలగించేశాడు. అయితే ఆ రీతిగా 3 రాజ్యాలు తీసివేపడికి ఇప్పుడు ఎన్నున్నాయి? ఇంకా 7+ లిటిల్ హార్న్, చిన్న రాజ్యం. మెయిన్ అది వాటి మధ్యన ఒక చిన్న కొమ్ము రావటం అనేటువంటిది వారు చూశారని చెప్తున్నారు. అందుకే 15వ వచనం 7వ అధ్యాయము. తెలియజేశాడు. ఎట్లనగా మహాజంతువులు 4 అయ్యుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించున్నాయి. క్లియర్గా దానియేలుకి మళ్ళీ ఆ యొక్క భావం, ఎందుకంటే ఆయనకు ఒక భయం అనేటువంటిది కలిగిందని ఈ యొక్క 15వ వచనంలో మనం చూస్తున్నాం. నాకు కలిగిన దర్శనంలో నన్ను కలవరపరుచుతున్నందున దానియేలను నేను నా దేహంలో మనోదుఖము గలవాడినై ఉన్నా. ఎందుకంటే ఏంటి ఈ యొక్క దర్శనంలో ఉన్నటువంటిది ఏంటి అని ఒక భారంతో ఆయన తనకు దగ్గరలో నిలిచి ఉన్న వారిలో ఒకని యొద్దకు పోయి ఆయన అడిగాడంట కదా. ఆయన చెప్పిన మాట, 4 జంతువులు, మహాజంతువులను చూసావు కదా, ఆ 4 కూడా లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగయుగములు యుగాంతముల వరకు. అది కదా, ఈ మాట ఒక్కటి సరిపోతుంది. అసలు వాళ్ళు చూశారు 4 రాజ్యాలు ఉన్నాయి, మహా భయంకరమైనటువంటి ఆ యొక్క బలముతో ఉన్నటువంటి వారినిగా ఆ 4 రాజ్యాలు కూడా మనం చూసామని చెప్పబడుతుంది. కానీ చివరికి ఎవరిదంట రాజ్యాధికారము? మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగయుగములు యుగాంతముల వరకు. అది కదా దేవుడు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆయన స్థాపించేటువంటి ఆ యొక్క రాజ్యములు వారసులు అవ్వటానికి. 21 కూడా 20 చదవండి, 19 కూడా చదవండి ఒకసారి. ఇనుపదంతములను ఇత్తడి గోళ్లను గల ఆ 4వ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకొని గోరితిని, అది ఎన్నటికీ భిన్నమును మిగుల భయంకరమునై సమస్తమును పగలగొట్టుచు మింగుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగదొక్కుచుండే. అదటండి, అది మహాభయంకరమైనటువంటి 4వ ఆ యొక్క జంతువు గురించి చెప్తూ ఆయన అంటున్నాడు ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది. 20వ వచనం, మరియు దాని తలపైనున్న 10 కొమ్ముల
సంగతియు వాటి మధ్య నుండి పెరిగిన 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును గల ఆ వేరొక కొమ్ము సంగతియు అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగి ఆ కొమ్ము సంగతియు విచారించి అది జరిగిందంటే ఇక్కడ. ఎందుకంటే పరిస్థితిలాగా ఉంది. నేను అక్కడ చూసినటువంటి వాటిలో ఆ 3 కూడా పెరిగివేయబడి అందులోంచి వచ్చిన ఆ చిన్న కొమ్ముకున్నటువంటి సంగతి ఎలాగుందంటే ఏంటి ఆ యొక్క కన్నులు, ఎలాంటి కన్నులు అంటే అది గర్వంగా మాట్లాడేటువంటివి, మానవులుగా చూసేటువంటి ఆ కళ్ళు అక్కడ ఇవ్వబడింది. అది చివరికి ఏం చేస్తుందంట, మిగిలినదంతా కూడా అది తను తాను ఏంటి వాటిని తొక్కుకుంటూ విచ్చలవిడిగా, అంటే ఎంతగానో వాటిని బలము కలిగి ఆ కొమ్ము ఏం చేస్తుందంట, ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది కలిగిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూసినటువంటి మాటలో ఒకసారి ఇదే విషయమే ప్రకటన గ్రంథంలో రాసినటువంటి మాటను కూడా ఒకసారి చూడాలి మనం. 14 ఎవరిని ఈ యొక్క కొమ్ము ఏ రీతిగా హింసిస్తుంది అనేటువంటిది ప్రకటన 14వ అధ్యాయము 12వ వచనం. ఇది మనందరికీ వచ్చినటువంటిదే. అది ఇందులో కనబడుచున్నది. ఎందుకంటే ఒక విశ్వాసముతో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా ఈ చిన్న కొమ్ము దేవుని ప్రజలతో యుద్ధం చేస్తూ గెలుస్తూ ముందుకు వెళుతుంది. ఇది ఎంతకాలము ఎలాగా అనేటువంటిది మనము ఆ ఓర్పు అనేటువంటిది దేవుని యొక్క బిడలుగా పరిశుద్ధులుగా మనం దేవుని యొక్క వాక్యానుసారంగా వెళుతున్నటువంటి వారిగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాగా 22వ వచనం చూసినట్లయితే ఆ మహావృద్ధుడు వచ్చి అలాగు జరుగును గాని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యమేలుదురనే సంగతి అది జరుగుతుంది. ఎలాంటి భయంకరమైన పరిస్థితి అట, అసలు వారు హింసించబడుతున్నటువంటి స్థితిని చూస్తే చాలా భారము, చాలా బాధతో, ఎంతో భయం కలుగుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి దానియేలుకి మళ్ళీ ఒక చక్కని నెమ్మది కలిగించేటువంటి మాట ఏంటది అక్కడ, ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగూ జరుగును గాని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధుల రాజ్యమేలుదురన్న సంగతి నేను. అంతే, పరిశుద్ధులు రాజ్యమేలేటువంటి సంగతి ఆయన గ్రహించినప్పుడు ఎంత ఆనందం కలిగి ఉంటుంది. అందుకే ఇందాక ప్రకటన 14:12లో చెప్పినట్టుగా పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుచున్నది అని చెప్తున్నాడు. చాలా చక్కని, అంటే తీర్పు తీర్చే వరకు కూడా చిన్న కొమ్ము దేవుని పరిశుద్ధులతో ఏం చేస్తారు, యుద్ధం చేస్తున్నట్టు. హింసించటం అంటే దాని అర్థం అదే, యుద్ధం చేస్తూనే గెలుస్తూనే ఉంటుంది. కానీ దీనికి తీర్పు ఎప్పుడు జరుగుతుంది అదే మనం గమనించాల్సింది. అది నెక్స్ట్ మనకి 8th చాప్టర్లో మనం చూస్తామండి అది ఖచ్చితంగా. అయితే ఆ చిన్న కొమ్ముకు ఉండేటువంటి లక్షణాలు, ఆ యొక్క చిన్న కొమ్ముకు ఉండేటువంటి లక్షణాలు ఏ రీతిగా ఉంటాయి. 25వ వచనం అండి, 25వ వచనం. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు. అది ఏం చేస్తాడట ఇక్కడ, మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు. అంటే మహోన్నతుడు ఎవరు, దేవుడు. చాలా క్లియర్గా ఉంది. కానీ దేవునికే విరోధంగా మాట్లాడతాడు. కానీ ఈయన ఏమనుకుంటాడు, నేను మహోన్నతుడినని. అది ఎవరు అనుకుంటారు, లూసిఫర్. మొదటే అనుకున్నాడు కదా, మహోన్నతునితో సమానముగా అనే మాటను మనం చూసినప్పుడు, అంటే అలా ఎంచుకొని సేమ్ అదే తీసుకుని వస్తున్నాడు. మహోన్నతునికి విరోధంగా మాట్లాడతాడు. వీరికి కలిగినటువంటి లక్షణాలు 8వ అధ్యాయంలో 9వ వచనం కూడా ఒకసారి చూస్తారా. 8వ అధ్యాయం 9వ వచనం. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికంగా బలిసెను. ఎందుకంటే ఇది చేసేటువంటి పని ఏంటి అనేటువంటిది ఇక్కడ చూసినప్పుడు చాలా బలంగా తయారవుతుంది. అది మొత్తం వాటి స్థానాన్ని ఆక్రమిస్తుంది, ఆ 3 కొమ్ముల యొక్క స్థానాన్ని కూడా. ఈ 4వ మృగపు పరిపాలనలో 10 రాజ్యాల కాలంలో ఈ చిన్న కొమ్ము యొక్క ఉనికిలోనికి వచ్చి ఉనికిలో ఉంటుందన్నమాట. మనం అది గమనించాలి. ఇది తక్కినటువంటి రాజులందరికంటే చాలా బలంగా
కనిపిస్తుంది. 7వ అధ్యాయం 20వ వచనం. 7వ అధ్యాయం 20వ వచనం. మరియు దాని తలపైనున్న 10 కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగిన 3 కొమ్ముల కొట్టివేసి కన్నులను గర్వముగా మాటలాడు నోరు గల ఆ వేరగు కొమ్ము సంగతియు దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగి. అంటే చాలండి, ఎందుకంటే మిగిలిన వాటి కంటే ఇది చాలా బలమైనటువంటి స్థితికి ఉంటుందని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇది మాట్లాడేది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ మహోన్నతునికి గర్వంతో సర్వశక్తుడైనటువంటి దేవుని స్థానంలో మేమున్నాం అని చెప్పేటువంటి పని చేస్తాడు, వ్యతిరేకంగా మాట్లాడతామంటే. కాబట్టి ఈ రీతిగా ఇందులో మనం ఇది ఇంకా ఏం చేస్తాడనేటువంటిది మనం చూసినట్లయితే 2 Thessalonians 2వ తెస్సలోనికలు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంది. ఈ యొక్క చిన్న కొమ్ము చేసేటువంటి పని 2వ తెస్సలోనికలు 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనబరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. 2వ అధ్యాయం 4వ వచనం కదా, 2 Thessalonians chapter 2 verses 4. చాలా చక్కని టెక్స్ట్ ఇది, చాలా అవసరం మనకి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీకుడి. ఎంత చక్కని మాట అక్కడ. ఎందుకంటే దేవునికి ఆరాధన జరగనివ్వట్లేదు, దేవుణ్ణి ఇక్కడ ఎదిరించి మాట్లాడుతున్నాడు. ఇంకా దేవునికి పైగా ఉన్నతంగా హెచ్చించుకుంటున్నాడు. అక్కడ ఆయన ఆలయంలో కూర్చుంటున్నాడు. ఆయన సన్నిధి ఆయనది, ఆయన మహోన్నతుడిగా ఉండాల్సిన వాడు, ఆయన ఆరాధింపబడవలసినటువంటి వాడు. ఇప్పుడు ఆరాధన ఎవరికి జరుగుతుంది? ఇది చెప్తుంటే భారం మనుషులకే. నీవు చేస్తున్నటువంటి ఆరాధన ఎవరికి? ఒక్కసారి పరిశీలన చేసుకో ప్రియా సహోదరి సహోదరుడు. ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చాడు. ఇక్కడ ఒక పోపు మాట్లాడిన మాటను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. క్రీస్తు శకం 1417 1431 వరకు ఉన్నటువంటి పోప్ మార్టిన్ ఫిఫ్త్, మార్టిన్ లూథర్ కాదండి, చాలామందికి మళ్ళీ అదే. పోప్ మార్టిన్ ఫిఫ్త్ అనేటువంటి ఆయన పోలాండ్ రాజుకు ఈ విధంగా ఒక లేఖ రాశాడు. ఏమని? మీ సైన్యాన్ని అంతటిని బొహేమియా రాజుకు వ్యతిరేకంగా పంపించి ఆ జనులను వధించండి, అక్కడ ప్రదేశాలను శ్మశానాలుగా మార్చండి, వారి పట్టణాలు కాల్చండి, హుసీలను పూర్తిగా నిర్మూలించండి. నిర్మూలించటం కంటే దేవునికి రాజులకు అంగీకారం అనేది మరొకటి లేదు అని చాలా క్లియర్గా చెప్తున్నాడండి అక్కడ. ఎందుకంటే దానియేల్ రెవల్యూషన్ అనేటువంటి ఆ యొక్క బుక్లోనే పేజ్ నెంబర్ 135లో ఇచ్చినటువంటి మాట ఇది. ఆయన చేసినట్టు, ఆ పోప్ చేసినట్టు ఏ రకంగానట హుసీల్ని నిర్మూలించమని పోప్ మార్టిన్ ఫిఫ్త్ అనేటువంటి ఆయన ఎందుకు ఆదేశించాడో తెలుసా? మనుషులందరూ సమానులే అనే సూత్రాన్ని వారు అవలంబిస్తున్నారట. ఎంత తప్పండి అది కదా? మనుషులందరూ సమానమే అనే మాట ఎంత తప్పది, ఎంత పాపం కదా. అదెంతేనంటారా? లేకపోతే ఆ పోప మాట వారిని ఎందుకు, వారందరినీ కూడా హతమార్చండి, చంపేయండి, వధించండి అని చెప్తున్నాడు. ఆ పట్టణాలన్నీ కాల్చేయండి అని చెప్తున్నాడు.
అంటే సమానత్వాన్ని అనేటువంటిది చూపించడం కరెక్ట్ కాదు అని. అంతేనంటారా? ప్రియ సహోదరి సహోదరులారా, దానియేలు 7వ అధ్యాయము 25వ వచనం. దానియేలు 7వ అధ్యాయము 25వ వచనం. ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగుగొట్టును. అతడు పండుగ కాలములో న్యాయ పద్ధతులను నివారణ చేయబోనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. అది జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న కొమ్ము చేసే క్రియలు ఎలా ఉన్నాయంటే భయంకరమైనటువంటి స్థితి. ఆయన పరిశుద్ధుల్ని నలగొట్టడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. వీటిని బట్టి మనము వీటి గురించి ఖచ్చితంగా ఏది కాలములు అర్ధకాలం అనేటువంటి దాని గురించి 8th లెసన్లో మనం చూస్తాం. 8th చాప్టర్లో ఖచ్చితంగా అది దాని గురించి. అయితే ఒక మాట అయితే ఇక్కడ చూద్దాం. ఒకటి సింపుల్గా ఒక మాట చూద్దాం. ఏంటది? ఇక్కడ ఒక మాట ఉంది, పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబోనుకొనును అనే మాటను చూసినప్పుడు ఒక సింపుల్గా ఒక మాట, దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏంటవి? 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల యొక్క క్రమాన్ని ఏం చేశాడో తెలుసా? మార్చేశాడు. అది చాలాసార్లు చెప్పాం మనం. ఎలాగంటే ఈ యొక్క కథోలిక సంఘ వ్యవస్థ మార్చినటువంటి సిద్ధాంతమే అది. అందుకే పోపు గురించి ఇక్కడ మనకు చెప్పుకోవాల్సి వచ్చింది. ఆ పోపు పేరు కూడా మనం చెప్పాము ఇప్పుడు, మార్టిన్ 5th అనమాట. ఇందాక మనం ఆయన గురించి అయితే ఆయన గురించి కాదు, తర్వాత వచ్చినటువంటి వారంతా కూడా ఈ చిన్న కొమ్ము చేసేటువంటి క్రియలు ఏంటి అనేటువంటిది అక్కడ ఆయన చేసిన పని ఏంటంటే పరిశుద్ధులందరినీ కూడా హింసించమని, వారందరినీ కూడా వధించమని, ఆ యొక్క పట్టణాలన్నింటినీ కాల్చివేయమని చెప్పాడు అక్కడ ఆయన ఇచ్చినటువంటి సందేశం. అయితే ఇక్కడ ఈ లిటిల్ హార్న్ చిన్న కొమ్ము తీసుకొచ్చినటువంటిది ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే 10 కమాండ్మెంట్స్ అవి ఎలా ఉన్నాయండి? ఎక్కడో నిర్గమకాండం 20వ అధ్యాయము మనం చూసినప్పుడు మొదటి నుంచి చాలా క్లియర్గా ఈ చెప్పబడుతున్నటువంటి ఆ మాటలు. ఒకటి ఏంటి? మొట్టమొదటిది, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. రెండవది ఏంటి? పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ దేని రూపాన్నైనను విగ్రహాన్ని కానీ నీవు చేసుకొనకూడదు కదా. మూడవదేంటి? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నాలుగోదేంటి? ఎస్ 8th చాప్టర్ 20 verses 8th verse. ఇక్కడ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. చాలా క్లియర్గా చెప్పాడు. ఐదవది ఏంటి? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆరోది నరహత్య చేయకూడదు. ఏడవది వ్యభిచరించకూడదు. ఎనిమిదవది దొంగిలించకూడదు. తొమ్మిదవది నీ పొరుగువానిపై అబద్ధ సాక్ష్యము పలకకూడదు. పదవది నీ పొరుగువానిది ఏది నీకు ఆశించకూడదు. ఇది ఒక వర్ష క్రమాన్ని ఇచ్చాడు దేవుడు ఎలా ఉంది అనేది. అయితే కథోలిక్ వారు మార్చిన సిద్ధాంతాలు విందాం. క్లియర్గా వినండి. అక్కడ ఏ రకంగా? మొట్టమొదటిది, నేనే నీ దేవుడనైన యెహోవాను, నా ఎదుట ఏ అన్య దేవతలు నీకు ఉండకూడదు. అంటే నేనే నీ దేవుడు. చాలా అదొకటే మొట్టమొదటి. అయితే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదనే మాట బాగుంది. రెండవది వచ్చేసరికి నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా పలుకకూడదు. మూడవది వచ్చేసరికి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నాలుగవది వచ్చేసరికి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఐదవది హత్య చేయకూడదు. ఆరవది వ్యభిచరించకూడదు. ఏడవది దొంగలించకూడదు. ఎనిమిదవది నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యములు పలుకకూడదు. తొమ్మిదవది నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. పదవది నీ పొరుగువానిని సొత్తును ఆశింపకూడదు. ఏదన్నా మిస్ అయిందా ఇందులో? దేవుడిచ్చింది. వీళ్ళు చేసింది ఏంటంటే ఆఖరి 10వ ఆజ్ఞను ఏం చేశారంటే ఆఖరి ఆజ్ఞని దాన్ని రెండుగా చేశారు. ఏ రకంగా? నీ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను నీ పొరుగువానిది ఏదియో నీవు ఆశించకూడదు. అది సరిపోతుంది అక్కడ. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? 9, 10ని దాన్ని ఎలా చేశారు? నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని సొత్తును ఆశింపకూడదు. ఆ రెండు ఒక దాంట్లో వచ్చిందే, నీ పొరుగువాని దేది కూడా అనేదానికి. కానీ దాన్ని రెండుగా విడదీసి ఒక ఆజ్ఞను వారు స్కిప్ చేశారు. ఏంటది?
ఇందాక చదివినప్పుడు మీరు మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఇక్కడ కథోలిక్ వారు ఇచ్చిన దాంట్లో నేనే నీ దేవుడను యెహోవాను, ఆ, నా ఎదుట ఏ అన్య దేవతలు ఉండకూడదు, కరెక్ట్. అది రెండవ దానికి వెళ్ళేసరికి ఇక్కడేమిచ్చాడు దేవుడు 10 ఆజ్ఞలు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపాన్ని అయినను విగ్రహాన్ని అయినను నీవు చేసుకోకూడదు. ఇక్కడ రెండవ దానికి వచ్చేసరికి ఏమిచ్చారు, నీ దేవుడైన యెహోవా నామమును పలుకకూడదు. మిస్ అయిందా లేదా? ఏం మిస్ అయింది? వీళ్ళు మిస్ చేసింది ఏంటి? సెకండ్ కమాండ్మెంట్. 10th కమాండ్మెంట్ని 2గా వారు డివైడ్ చేసి ఈ రెండవ ఆజ్ఞను వారు తీసివేశారు, రిమూవ్ చేశారు. చేయటం ఎందుకని? రెండవ ఆజ్ఞ ఏంటది? రెండవ ఆజ్ఞ ఏంటి? నిర్గమకాండం 20వ అధ్యాయము రెండవ ఆజ్ఞ ఏంటది? మొట్టమొదటి ఆజ్ఞ. రెండవది అది కదా. ఏంటి? ఏముండకూడదు? పైన ఆకాశమందు కింద భూమి అందు భూమి కింద నీళ్ళ ఎందు ఏముండకూడదు? ఆ ఆజ్ఞల్లో ఇవ్వబడింది ఏంటి? రూపం ఉండకూడదు, విగ్రహాన్ని చేసుకో. చాలా క్లియర్గా ఉంది అది. మరి ఇప్పుడు వీళ్ళకి వర్తిస్తుంది, అందుకోసమని దాన్ని తీసేసి. ఎందుకని? రూపాలు చాలా వస్తాయి, విగ్రహాలు చాలా వస్తాయి, ప్రతి ఒక్కరికి మీద విగ్రహం పెడతారు, ప్రతి ఒక్కరి రూపం మీద అక్కడ ఉంటాయి. ఇవన్నీ కూడా వారికి ఎందుకంటే ఆ యొక్క రెండవ ఆజ్ఞను తొలగించేసి 10వ ఆజ్ఞను 2గా దాన్ని చీల్చేశారు. అయితే దేవుని ధర్మశాస్త్రంలోని పద్ధతిని క్రమాన్ని మార్చింది. అందుకే ఇందాక మీకు చెప్పాను, అతడు ఏం చేస్తాడంట? పండుగ కాలములను న్యాయ పద్ధతులను 25వ వచనంలోనండి మీరు అదే, పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబోనుకొనును అని ఒక వాక్యము మనం ఇక్కడ క్లియర్గా ఉంది. ఈయన చేసింది అదే, మార్చాడు. ధర్మశాస్త్రంలోని పద్ధతిని క్రమాన్ని మార్చింది. ఎందుకంటే విగ్రహారాధన చేయొచ్చని ప్రోత్సహించటానికి, విగ్రహారాధన చేయొచ్చని ప్రోత్సహించడానికి. ఈ యొక్క కథోలిక సంఘము ఈ యొక్క చిన్న కొమ్ము అంటే దానికి సంబంధించి క్రైస్తవ ఆచారములలో కొన్ని ఆచారాలను మార్పు చేసి చాలా క్లియర్గా చెప్పబడుతుంది. ఏంటో తెలుసా? ఒక మార్పు ఇందులో మనం ఒకటి మరి చూడొచ్చు. అది ఆరాధన రోజు, ఆరాధన దినాన్ని మార్చేశాడు. ఎలా మార్చాడు అది మనందరికీ తెలుసు. ఇందాక మీరు అన్నట్టు 20వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాట ఏంటి? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో అని దేవుని యొక్క ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అయితే దాన్ని ఏం చేశాడు? ఆ యొక్క వారు చేసినటువంటి పని 7వ దినమైనటువంటి ఆ విశ్రాంతి దినము నుండి ఆరాధనను వారములో మొదటి రోజు అయినటువంటి ఆదివారానికి మార్చేశాడు. మార్చడం విషయంలో చూడండి. ఎందుకంటే దేవుని ప్రజలు ఆ యొక్క విశ్రాంతి అనేటువంటిది విశ్రాంతి దినాన్ని ఆచరించడం కాదు, ఎప్పుడు ఆచరించాలి. ఎందుకంటే ఈ మార్పు ఏ విధంగా జరిగిందంటే ఆదివారపు ఆరాధన ఎప్పుడు ప్రారంభమైందంటే క్రీస్తు శకము 4వ శతాబ్దములో కాన్స్టంటైన్ చక్రవర్తి వచ్చిన తర్వాత. చెప్పాను ఇది మనకి ఇంతకుముందు నిన్న కూడా. కాన్స్టంటైన్ చక్రవర్తి క్రైస్తవ్యాన్ని స్వీకరించిన రోజుల్లో ఆయన ఆదివారమున ఆరాధన చేసే అన్యజనులు ఆదివారపు ఆరాధన ప్రోత్సహిస్తున్నటువంటి సమయంలో తన దేశ జనులు వాళ్ళందరినీ సంతోషపరచడానికి ఆయన అది చేసిన పని. వాళ్ళందరినీ సంతోషపరచడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆదివారమే ఆరాధన చేయాలని ఒక చట్టాన్ని ఆయన మొదటి చట్టాన్ని ఆయన తీసుకొచ్చాడు. ఎప్పుడో డేట్ కూడా చెప్తాను. క్రీస్తు శకం మార్చి క్రీస్తు శకము 321వ సంవత్సరం మార్చి 7వ తారీఖున క్రీస్తు శకం 321వ సంవత్సరం మార్చి 7వ తారీఖున ఇది జారీ చేశాడండి. ఇది చాలా క్లియర్గా. ఎందుకంటే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చేసింది ఏంటి? వాడుక చెప్పున విశ్రాంతి దినాన్ని దేవుని యొక్క ఆ యొక్క
ఆరాధనకు ఆయన వెళ్ళినట్టుగా వాడుకు చెప్పిన సమాజ మందిరానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ రోజును అధికారికంగా సెలవు దినంగా ప్రకటించేశాడు కాన్స్టంటైన్ చక్రవర్తి. ఆ రోజును సెలవు దినంగా ప్రకటించేసి ఆ రోజు నుంచి, ఎందుకంటే అది ఎందుకు అలా జారీ చేయబడ్డదంటే ఆ రోజుకి ఒక ప్రాముఖ్యత కూడా ఉంది. సూర్యారాధన దినమైంది అది. సూర్య ఆరాధన దినమైనటువంటి ఆదివారమును సామాన్య ప్రజలు కానీ, అధికారులు కానీ, వ్యాపారులు కానీ, మరి దుకాణాలన్నీ కూడా నడిపేవారంతా ఏం చేయాలట? రెస్ట్ తీసుకోవాలి, విశ్రాంతి. వర్షిప్ని ఎటు డైవర్ట్ చేస్తాడు అనేటువంటిది ఒకసారి మనం చూడాలి. ఇక్కడ మార్పు అనేటువంటిది ఎలా తీసుకుని వస్తున్నాడు అనేటువంటిది మనం జ్ఞాపకం. ఎందుకంటే వీళ్ళు ఆ తీర్మానం చేసి క్రైస్తవులు ఆదివారమును గౌరవించేలాగా, ఎందుకంటే పరిశుద్ధంగా విశ్రాంతి దినమును ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో అని చాలా క్లియర్గా దేవుని మాటకు ఇక్కడ విశ్రాంతి దినం శనివారం రోజున విశ్రాంతి తీసుకోకూడదు, మీరు ఇప్పుడు ఆదివారమే తీసుకోవాలని కంప్లీట్గా మార్చేశాడు. 364 సంవత్సరంలో కూడా ఈ కథోలిక సంఘం ఈ తీర్మానం మళ్ళీ తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే కాన్స్టంటైన్ చక్రవర్తి చేసిందే వీరు ఆ యొక్క 364లో చేశారండి. దాన్ని ఒక సిద్ధాంతంగా తీసుకుని వచ్చేసారు. అయితే క్రీస్తు యొక్క 538 సంవత్సరంలో ఒక సర్వసభ్య సమావేశం అని ఒకటి, 3వ సర్వసభ్య సమావేశం అనేటువంటిది ఒకటి జరిగినప్పుడు అక్కడ ఈ కాన్స్టంటైన్ జారీ చేసినటువంటి శాసనం కన్నా తీవ్రమైనటువంటి శాసనాన్ని ఈ విధంగా జారీ చేసిందండి. ఏంటో తెలుసా? అసలు వీళ్ళు కథోలిక్కులు సర్వసభ్య సమావేశం 3వ సమావేశం అది. అందులో వాళ్ళు తీసుకొచ్చినటువంటి భయంకరమైనటువంటి సిద్ధాంతం ఏంటో తెలుసా? విశ్రాంతి దిన ఆరాధనను ఆదివారపు ఆరాధనకు మార్చినా కానీ ఈ విశ్రాంతి దిన ఆరాధన విషయమై అప్పటి క్రైస్తవ మత సంఘ సంస్కర్త అయినటువంటి డాక్టర్ మార్టిన్ లూథర్ ఆయన చేసిన, అంటే వాళ్ళు తీసుకొచ్చిన సిద్ధాంతం ఏంటో ఒకసారి ముందు చెప్తాను. వ్యవసాయ పనులు కూడా ఆపేసి ఆదివారపు ఆరాధనకు అడ్డంకులు లేకుండా చేసేశారు. ఈ 3వ సర్వసభ్య సమావేశంలో వారు తీసుకున్నటువంటిది క్రీస్తు శకం 538లో చేసినటువంటిది. అయితే ఆ సమయంలో అప్పటి క్రైస్తవ మత సంఘ సంస్కర్త అయినటువంటి డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఆయన విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడం అది శాశ్వతంగా ఉంటుందని నమ్మాడు. ఆయన చెప్తున్నాడు అక్కడ అది శాశ్వతంగా ఉంటుంది కాబట్టి అని చెప్తే ఒక వ్యక్తి అడిగాడండి ఆ రోజుల్లో, ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఏ రకంగాను ఆయన పేరేంటో తెలుసా? జాన్ ఎక్ అనేటువంటి ఆయన. ఎందుకంటే ఇది మానవుడు దేవుని గురించి జ్ఞానాన్ని కోల్పోయినప్పటికీ పరిశుద్ధ సబ్బాతు మాత్రం ఆజ్ఞ చిరకాలం ఉంటుందని ఎప్పుడైతే మార్టిన్ లూథర్ గారు చెప్పారో ఆయనకు ఒక ప్రశ్న వేశాడు ఈయన. ఏ రకంగాను? నీవు క్రైస్తవ జీవితానికి వంశపారంపర్యాచారము కన్నా పరిశుద్ధ గ్రంథమే ఆధారమని వాదిస్తున్నావు కదా, నువ్వు కూడా చెప్తున్నావు కదా. క్రైస్తవ జీవితానికి వంశపారంపర్య ఆచారం కన్నా పరిశుద్ధ గ్రంథమే ఆధారమని నువ్వు చెప్తున్నావు. అయితే నీవు ఆదివారం రోజున ఆరాధన ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు ఆయన కూడా. ఎందుకంటే ఆయన ఎవరు ఆయన అసలు? మార్టిన్ లూథర్ గారు ఒక కథోలిక ఫాదర్, ఆయన ఒక కథోలిక ఫాదర్గా ఉన్నారు కాబట్టి ఆయన అప్పుడు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోనమని పరిశుద్ధ లేఖనాలే చెప్తున్నాయి కదా. అయినప్పటికీ సంఘము దాని స్వీయ అధికారం చేత విశ్రాంతి దినము నుండి ఆరాధనను ఆదివారానికి మార్చింది అని ఆయన చెప్పాడండి. అప్పుడు ఆ మాట మళ్ళీ అది పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, కానీ సంఘం చేసిన పని సంఘముకున్నటువంటి, ఎందుకంటే ఇక్కడ మరొక అంటే ఈ కథోలిక సంఘ అధిపతి జేమ్స్ గిబ్బన్ అనేటువంటి ఆయన విశ్రాంతి దినం గురించి వ్యాఖ్యానిస్తూ ఆయన అంటాడు, ఆ రోజునే ఆరాధన చేయాలని కానీ నిర్ధారించడానికి వాక్యాధారమే లేదు. శనివారం రోజునే ఆరాధించాలని లేఖనాలు అధికారంగా వెల్లడిస్తున్నాయి అని చెప్తూ ఆయన చేసినటువంటిది ఏంటంటే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క 4 రాజ్యాల తర్వాత రాబోయే రాజ్యము క్రైస్తవ మత సిద్ధాంతాలను మార్చివేస్తుందనే విషయం 1000 సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందండి. 1000 సంవత్సరాల క్రితమే ఈ చిన్న కొమ్ముకున్నటువంటి ఆ యొక్క లక్షణాల గురించి,
1000 సంవత్సరాల క్రితమే రాయబడ్డది. అందులో చివరిగా ఒక 2 టెక్స్టులని మనం చదువుకొని దీన్ని ముగించడానికి చూద్దాం. ఇందులో 7వ అధ్యాయం 9వ వచనం అండి. 7వ అధ్యాయం 9వ వచనం. ఆ, ఆ, ఆ. ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలెను తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచు ఉండెను. దాని చక్రములు అగ్ని వలె నుండెను. ఎందుకంటే ఆయన కూర్చుండి ఆయన ఏం చేయబోతున్నాడు, ఏ రీతిగా దాని విషయమై ఉన్నాడని. 10వ వచనం. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడి. అది ఆ మహావృద్ధుడిని చూశాడు. చూసినప్పుడు ఆయన ఈ కొమ్ముకి ఎలాగ, చిన్న కొమ్ముకి తీర్పు ఎలా జరుగుతుంది, లేక ప్రతి ఒక్కరికి కూడా ఏ రీతిగా తీర్పు జరుగుతుంది అనేటువంటిది ఆయన చూసినప్పుడు ఆయన ఎదుట ఏం తెరవబడ్డాయంట? గ్రంథములు తెరవబడ్డాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మనకు తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఇక్కడ వారు చేసే క్రియలకు తగిన ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు ఒక పరిశీలన, ఇన్వెస్టిగేషన్ జడ్జిమెంట్, పరిశీలన తీర్పు ఏర్పాటు చేశాడని నమ్ముతామా? ఏంటి ఆ పరిశీలన తీర్పు? ఏంటి పరిశీలించే తీర్పు అంటే ఎలాగా తీర్పు జరుగుతుంది? అసలు తీర్పు దేన్ని బట్టి జరగాలి? ఇప్పుడు ఇద్దరున్నా, మంచివాడు చెడ్డవాడు ఇద్దరు ఉన్నారు. ఎలాగా వాళ్ళు మంచివాడు చెడ్డవాడు అని తీర్పు ఎలా? ఇద్దరు నిలబడ్డారు. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో ఎలా తెలియాలి? ఎక్కడుంటాయి అవి? ఎక్కడుంటాయి? కరెక్టే మీరు చెప్పింది. అది ఎక్కడుంటాయి? లిఖించబడి. జీవగ్రంథం అంటే అర్థం ఏంటి? అది కంప్లీట్గా మంచి క్రియలు చేసిన వారు, జీవార్థమైనటువంటి క్రియలకు వెళ్ళినవారు. ఇంకా ఆ మరణ గ్రంథం అండి అనటానికి లేదు. ఎందుకంటే ఇక అందులో లిఖించబడడానికి ఎందులో లేని వాళ్ళందరూ అందులో ఉన్నట్టే. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఇది మంచి అయినా చెడ్డ అయినా ఎక్కడో రాయబడి ఉండాలి కదా. జ్ఞాపకార్థ గ్రంథంలో ఖచ్చితంగా ప్రతీదీ కూడా లిఖించబడుతుంది. అక్కడ లిఖించబడినప్పుడు దానిని బట్టే ఇక్కడ గ్రంథాలు తెరవబడ్డాయని మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ రీతిగా ఈ తీర్పు ఎలా జరుగుతుంది అనేటువంటిదే మనము నేర్చుకుందాం. ఎందుకంటే రాజులు, ఈ యొక్క ప్రపంచ రాజ్యాల్లోని రాజులు పరిపాలన తీర్పు ఒక్క విధంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఒక సమస్య వాళ్ళ దగ్గరకు వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? ఇమీడియట్లీ నువ్వు అలా చేయటం తప్పు, ఇలా చేయటం తప్పు అని అక్కడితో ఆ సమస్యను పరిష్కరించడం అనేటువంటిది జరుగుతుంది, శిక్ష వేయటం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం, ఇక్కడ ఆ రాజ్యంలో ఉన్నటువంటి సమస్య వారి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా తీరుస్తారో ఇక్కడ ఇదే రీతిగా దేవుడు ఉపయోగించే సాధనాలు ఏంటి? మరి వాళ్ళ దగ్గర కొన్ని విట్నెస్ని బట్టి వాళ్ళు చెప్పారు ఆ తీర్పు. అయితే మరి ఇదే విధంగా దేవుని యొద్దకు వచ్చేటప్పుడు ఆయన తీసుకునేటువంటిది ఏం విట్నెస్లు ఉన్నాయి అన్నాం, ఇందాకే మనం నేర్చుకున్నాం. ఏంటి? వాళ్ళిద్దరి గురించి తీర్పు తీర్చాలంటే ఎలా ఉంటాయి? ఆయన దగ్గర ఏమున్నాయి? అంతే కదా, గ్రంథాలు ఉన్నాయి కదా. గ్రంథాలు తెరవబడ్డాయని చెప్పడానికి చక్కని. ఎందుకంటే మానవులు చేసిన, ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళ తలంపులు కానీ క్రియలు కానీ ప్రతి మాట కూడా ఎక్కడికి వస్తుంది? తీర్పులోనికి వచ్చును. ఇది జ్ఞాపకం చేసుకోండి. 1 కొరింథియన్స్, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 5. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోకి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. అది మనం తీర్పు తీర్చేకండి అంటున్నాడు. తీర్పు తీర్చేయొద్దు. తీర్పు తీర్చడం నీ పని కాదు. ఆయన చాలా క్లియర్గా అది నా పని అంటాడు. తీర్పు తీర్చడం నీ పని కాదు, అది నా పని. కాబట్టి తీర్పు తీర్చకుడి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36 వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 12:36. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఎవరంట? మనుషులు
పలుకు వ్యర్థమైన ప్రతి మాట. మనం ఎన్నిసార్లు మాట్లాడుతున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి. నిదానం ఎందుకు మాకు? నిదానం అవసరం లేదండి. ముందు మాట్లాడేలా అనేయాలంతే. కానీ ఎప్పుడు వస్తుందట? విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ప్రియ సహోదరి సహోదరుడ, ప్రతి ఒక్కరము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ విమర్శ దినమున లెక్క అప్పగించవలసి ఉంటుందని తెలిసిన వాడు ఎలా ఉంటాం? మీరు ఇందాక అన్నట్టు మౌనంగా ఉంటాం. లేకపోతే మీరు ఇందాక అన్నట్టు చూడు, చాలా ఆచితూచి మాట్లాడతాం. ఆ వర్డ్ ఏదో ఉపయోగించడం మనకి మనసులో ఉందనో, మనకి నోటి దగ్గరికి వచ్చిందనో వెచ్చలవిడి మాటలు మాట్లాడటం అది మంచిది కాదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకంటే చాలా స్పీడ్గా తీస్తారు సుజాత గారు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. దేవునికి వందనాలు. అది మంచిదైనా చెడ్డదైనా. ఇది గమనించిన ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈ గ్రంథాల వల్లనే తీర్పులోనికి వస్తాయని, మనం చేయి ప్రతి పని కూడా అక్కడ లెక్కించబడుతుందని నీకు తెలుసా? ఇది గమనించి మనం ఏం మాట్లాడుతున్నామో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఈ 7వ అధ్యాయంలో వివరింపబడినటువంటి తీర్పు చిన్న కొమ్ముకు కూడా వర్తిస్తుంది. అందరికీ కాదు. ఇక్కడ ఆ చిన్న కొమ్ముకు కూడా వర్తించి అది ఈ తీర్పు ఉందనే మాట పరిశుద్ధులకి ఎలాంటిది? ఎలా అనిపిస్తుంది? ఈ తీర్పు ఉందని తెలిస్తే పరిశుద్ధులకి ఎలా ఉంటుంది చెప్పండి? ఆమేన్. అది ఇక్కడ ఏమంటే ఒక శుభవార్త. ఎందుకంటే నలగగొట్టబడుతున్నారు, అవమానించబడుతున్నారు. కాబట్టి వారికి ఒక సంతోషమే, ఒక శుభవార్త లాంటిదే. అయితే ఈ తీర్పులోనికి అంటే వచ్చే సమయంలో భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ సంతోషంలో పాలు పంచుకొని దేవునితో ఆనందించేటువంటి సమయం రాబోతుంది కాబట్టి. అలాగే దుర్నీతిమంతులకైతే ఈ తీర్పు విషయమే ఏం జరుగుతుంది? ప్రతి క్రియ లెక్క అప్పగించవలసి వస్తుందని అక్కడ హెచ్చరించబడింది కదా. వారికి మాత్రం అది అంత సంతోషాన్ని కలిగించేటువంటిది కాదు. ప్రియ సహోదరి సహోదరు, మనం ఎక్కడున్నామో మనం నిర్ణయించుకుంటే సరిపోతుంది కదండి ప్రతి ఒక్కరం కూడా. కనుక దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యము యుగ యుగములు ఉంటుందని ఇందాక మనం చదువుకున్నట్టుగా సర్వోన్నతుడైనటువంటి దేవుని దాసులే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఎందుకంటే వారే రాజ్యం వెళ్తారు పరిశుద్ధులందరూ కూడా అని ఇక్కడ చాలా చక్కగా మనకి దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. కనుక అది ఎలాగని 14 వచ్చిన ఇందా చదివాం కదా. 7వ అధ్యాయము దానియేలు 7వ అధ్యాయం 14 వచనం. ఆయనకి ఇయ్యబడింది. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. అది ఎంత సంతోషం అక్కడ. కనుకనే దేవుని యొక్క బిడ్డలుగా కొన్నిసార్లు అవమానించబడినా కూడా అది దేవుని యొక్క తీర్పులో ఖచ్చితంగా ఆనందాన్ని కలిగిస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 18వ వచనం కూడా ఒకసారి చదవండమ్మా. 18వ వచనం. అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు, వారు యుగ యుగములు యుగాంతముల వరకు రాజ్యం వెలుదురు. అది ఇంకా ఆనందం కాదా? 22వ వచనం అండి. ఆనందం కాదా? ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతిని పరిశుద్ధుల విషయంలో తీర్చు వరకు అలాగూ జరుగును. గాని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యమేలుదురని సంగతి నేను గ్రహించి తిని. అది కొంచెం సమయం మాత్రం మనం ఓపికతో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. 27వ వచనం. ఆకాశమంతటి కిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. ఎక్కడుంటుందంట? ఆకాశమంతటి కిందనున్న. ఇంకేమన్నా ఉందా? ఇంకెక్కడన్నా వేరేదన్నా ఉంటుంది? ఇంకేం ఇది కదా. ఆయనకి చాలా క్లియర్గా చెప్తున్నాడు. అదంతా ఎవరికి ఇవ్వబడుతుంది? మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. మరి మహోన్నతిని పరిశుద్ధులుగా ఉంటున్నామా మనము?
ఎలాగున్నాం ఒకసారి ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయినని చెప్పెను. ఇది ఇంకా ఎండ్ అన్నమాట అక్కడితో. రే సహోదరి సహోదరుడా, దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యంలో ప్రవేశించడానికి మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి పరిశుద్ధతతో. ఈ యొక్క 7వ అధ్యాయంలో ఉన్న సారాంశం అదే. ఇందులో కూడా దేవుడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు నూతన ఆకాశం నూతన భూమిని ఆయన అన్నాడు కదా. అంటే ఈ అధ్యాయంలో కూడా మనం క్రీస్తుని చూస్తున్నాం. ఖచ్చితంగా ఆయన రాబోతున్నాడని. దేవునికి వందనాలు. ఈ యొక్క 7వ అధ్యాయంలో చక్కని మర్మాలు 8వ రోజున కూడా దేవుడు మనకి బయలుపరిచినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ఈ యొక్క ఆరాధన మనం ముగించుకోవటానికి ముగింపు ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. దయచేసి తల వచ్చినట్లయితే సుజాత గారు మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పాదములకు లెక్కలేని స్తుతులు 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 స్తోత్రాలు ప్రభువా. ఇదిగోండి తండ్రి, మరి ఈ సాయంత్రం సమయంలో నా ప్రభువా నాయనా మరి కొద్ది సమయం తండ్రి తండ్రి నీ మందిరంలో చేరిన ప్రభువా మరి నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువా మాకు ఇచ్చినటువంటి ఈ సమయం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువా మరి ఈ సమయమందున ప్రభువా తండ్రి మరి ఈ దినాంచులకు ఎంతోమంది నశించిపోయినారు ప్రభువా తండ్రి. మరి మేమైతే నా ప్రభువా నీ కృపలోనైనా నీ కాపుదలలోనైనా మీరు మమ్మల్ని భద్రపరిచి దీవించి కాచి కాపాడి సజీవ రెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా స్తోత్రాలు ప్రభువా తండ్రి మరి ఈ ప్రభా మరి ఈ దానియేలు మరి అలాగే ప్రకటన చాప్టర్స్ నుంచి నా ప్రభా మరి ఏ సెమినార్ జరుగుతుండగా నా ప్రభా మరి ఫస్ట్ డే నుంచి కూడా నా ప్రభా ఇంతవరకు నా ప్రభా మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించినారు ప్రభా తండ్రి మాకు తెలియలేనటువంటి ఎన్నో విషయాలను నా ప్రభా గొప్ప మర్మములు మేము గ్రహించుండగా నా ప్రభా తండ్రి విని నా ప్రభా మర్చిపోయేవారు కాకుండా నా తండ్రి నా ప్రభా తండ్రి మరి విన్నటువంటి వాక్యం నా ప్రభా అట్టి విధంగా నా తండ్రి మేము జీవించడానికి మమ్మల్ని మేము సరి చేసుకొని అవును ప్రభా తండ్రి నా ప్రభా మరి మా పేరు మరి జీవ గ్రంథంలో ఉందా మరణ గ్రంథంలో ఉందా నా ప్రభా తండ్రి నా ప్రభా మరి మేము చేయించినటువంటి క్రియలు నా ప్రభా అవును ప్రభా మరి ఎట్టివైనావో నా ప్రభా మాకు తెలుసు నా తండ్రి నా ప్రభా ఇంతవరకు చేసి ఉంటే నా ప్రభా అవును మమ్మల్ని క్షమించండి నా ప్రభా. ఇక ముందు నా ప్రభా తండ్రి నా ప్రభా మరి నీ వాక్యం విని తండ్రి నా ప్రభా మమ్మల్ని మేము మరి మా సరి చేసుకొని అవును ప్రభా మరి మారడానికి కూడా నీ కృప దయచేసి నా ప్రభా మరి మేము అందరం కూడా మరి నా ప్రభా జీవ గ్రంథంలో మా పేర్లు ఉండులాగా లిఖించేలాగా నా ప్రభా నీవే మాకు సహాయం చేయమని అలాగే నా ప్రభా ఇక్కడ వచ్చినటువంటి కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రభా వారి కుటుంబాలు దీవించండి ప్రభా తండ్రి వారికి ఏ అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలు తీర్చండి ప్రభా మరి నా ప్రభా మరి బిడ్డలు చదువుకుంటుండగా వారి జ్ఞానంతో నింపండి ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో వారందరినీ కూడా ముట్టండి స్వస్థపరచండి ఎందుకంటే నా ప్రభా నీకు సమస్తము సాధ్యమయ్యా నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా నీకు వందనాలు నా తండ్రి నీ వైద్యులకే వైద్యుడు పరమ వైద్యుడు నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి నా ప్రభా నీ రక్తంలో స్వస్థత ఉంది నా ప్రభా నీకు వందనాలు స్తోత్రం తండ్రి బిడ్డలు ముట్టి స్వస్థపరిచిన ప్రభా మరి మా సంఘంలో ఎన్నో అద్భుత సాక్ష్యాలు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మరి అట్టి విధంగానే నా ప్రభా మా సంఘంలో ఉన్నటువంటి ఎవరి బిడ్డలు దీవించండి ఆశీర్వదించండి ప్రభా బిడ్డలు నా ప్రభా ఎంతో దూరం ప్రయాణం చేసిన ప్రభా మరి కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళిచుండగా నా ప్రభా తండ్రి వారి చుట్టూ నీ రక్షణ కంచెను వేయండి తండ్రి ఎందుకంటే సాతాను ఎవరిని మృంగుదునా అని నా ప్రభా మరి తిరుగులాడుచుండగా నా ప్రభా మరి మా బిడ్డలకైతే నా ప్రభా నీవు కంచెన వేసి నా ప్రభా వారిని కాస్తున్నావు తండ్రి నీ దూతల్ని నా ప్రభా ఇరువైపుల వారికి నా ప్రభా తోడుగా ఉంచుతున్నందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా మరి అలాగే నా తండ్రి ఇప్పుడు మేము మరి ఇది ప్రోగ్రామ్ ముగించుకుని మేము వెళ్ళిచుండగా నా ప్రభా మీరు మాకు సహాయం చేయండి మాకు తోడుండండి మళ్ళీ రేపు మరి మరి సన్నిధానానికి వచ్చిన ప్రభా మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి నీ కృప మాకు దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని ఈ చిన్ని ప్రార్థన పాసని చేర్చుకొనమని అతి త్వరలో రాన్న మా తండ్రి యేసుక్రీస్తు ప్రభు ద్వారా వినయంగా కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక
నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరువచ్చినటువంటి విశ్వాసులందరిపై, వారి కుటుంబాలపై, అలాగనే ఈ యొక్క దానియేలు ప్రకటన గ్రంథ ధ్యానాంశములలో నాయనా చేరలేకపోయినటువంటి బిడలు నీ చిత్తమైతే వారు మా ప్రభ మిగిలిన ఆ యొక్క అధ్యాయాల్లో నాయన వారును కూడా మా ప్రభ పాలిభాగస్తులై నాయన మీ యొక్క పరిశుద్ధ మర్మాలు తెలుసుకొని తండ్రి వారును మేమును మా జీవితములను సరిచేసుకున్నట్టు కొరకు సహాయపడలగిన వారిపై కూడా నాయన మీ యొక్క కృపను విస్తరింపచేసి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.